హృదయపూర్వకమైన వందనాలండి. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఈరోజు ప్రపంచమంతా ఒక దేశం కాదండి, ప్రపంచమంతా జరుపుకుంటున్న ఒక పండగ. ఏ పండగ? యేసుక్రీస్తు తిరిగి లేచిన దినం. ఈ పండగ ఇంచుమించుగా ప్రపంచం అంతా జరుపుకుంటూ సంబరాలు చేసుకుంటుంది. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే, ప్రతి మనిషికి 2 డేట్లు ఉంటాయి, అవునా కదా? ఒకటి పుట్టినరోజు, 2 చెప్పరేంటండి ఏంటి? ప్రతి మనిషికి 2 డేట్లు. ఏ మనిషినని మీరు అడగండి, పలానా రోజు పుట్టాడు, పలానా రోజున చనిపోయారు. ఒక విచిత్రం ఏంటంటే, యేసుకు 3 తేదీలు. 1 జన్మించింది, 2 మరణించింది, 3 చెప్పండి తిరిగి లేచింది. ఈ డేట్లు ప్రపంచంలో ఎవరికైనా ఉన్నాయా అంటే ఎవరికి లేవు. ఎవరికైనా ఉన్నాయా? నాకు తెలిసి ఎవరికి లేవు. చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇంచుమించుగా యేసుక్రీస్తు 33.5 సంవత్సరం భూమి మీద సంచరించాడండి. 30 సంవత్సరాలు ప్రజల మధ్యలో తిరిగాడు. 3.5 సంవత్సరం ఎన్నో శుభోదలు, ఎన్నో వర్తమానాలు ప్రజలకు పంచుతూ తన మరణమును గూర్చి అంతటితోనూ ఆపాడా? లేదండి. తను మరల తిరిగి లేస్తాను అన్న సంగతిని యేసయ్య తన మరణమును గూర్చి, తను తిరిగి లేచే సంగతిని గూర్చి తన ఎదుట నిలబడిన సమూహమునకు తెలియచేస్తూ వచ్చాడు. ఇంచుమించుగా గురువారం రాత్రి నుండి ప్రపంచంలో ఎవడు అనుభవించని వేదన, ప్రపంచంలో ఎవడు పడని బాధ, ప్రపంచంలో ఏ వ్యక్తి మీద మోపబడని భారం యేసయ్య మీద పడింది. మీరు ఏ చరిత్రన చదవండి, మీరు దేని గురించైనా ఆలోచించండి, అంతటి భారం, అంతటి శిక్ష ప్రపంచంలో ఎవ్వడికి పడలేదండి. గురువారం రాత్రి నుండి గెత్సెమనే తోటలో బయలుదేరిన ప్రయాణం గోల్గోతా కొండ మీద మరణముతో ముగించబడిందండి. మరణముతో. ఇంచుమించుగా గురువారం రాత్రి నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు 3 గంటల వరకు యేసయ్య ఎంత ప్రసవ వేదన పడ్డాడో, యేసయ్య ఎంత వేదనకు గురయ్యాడో మనం లేఖనాలు చదివితే మనకు చక్కగా అర్థమవుతుందండి. ఆ ప్రాంత ప్రజలు అంత చిత్రవదన చేశారు. ఒక పక్క నిందిస్తున్నారు, ఒక ప్రక్క గడ్డం పట్టి పీకారు, మరొక ప్రక్క హేళన చేస్తున్నారు, మరొక ప్రక్క అపహాసంతో మాట్లాడుతూ ఉన్నారు, మరొక ప్రక్క ఏంటి నీవు యూదులవు రాజువారా అన్నట్లు తిడుతున్నారండి. ఆ ప్రజల మధ్యలో ఎన్నో వేదనలు అనుభవించాడు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, సరే ఇంచుమించుగా గురువారం రాత్రి నుండి ఆ శుక్రవారం మధ్యాహ్నం వరకు ఎన్నో వేదనలు పడ్డాడండి. ఎంతో దుఃఖములో మునిగిపోయాడు. ఎంతో తన గుండె బరివెక్కిపోయింది. ఆ గురువారం రాత్రి నుండి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఒక మాటలో చెప్పాలి అంటే ఆయన శరీరం ఆయనకు సహకరించలా, మాంసపు ముద్దగా మలచబడిపోయింది. ఇవన్నీ అనుభవించి తన ప్రాణంను విడిచాడండి. నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిందించబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు,
రక్తమును కార్చాడు, ప్రాణమును పెట్టాడు. యేసయ్య జీవితం అంతటితో ముగించబడిందా ఏంటండి? వేదనతోనే ముగించబడిపోయిందా? బాధతోనే నిలిచిపోయిందా? బాధల మధ్యలోనే అలాగే కలిసిపోయిందంటే కలిసిపోలేదండి. నిందించబడిన దేవుడు ఏ చోట నిందించబడుతూ వచ్చాడో, ఏ చోట చిత్రవదన చేయబడుతూ వచ్చాడో, ఏ చోట కన్నీరు కారుస్తూ వచ్చాడో, ఏ చోట వేదనను అనుభవిస్తూ, చెయ్యని దానికి శిక్ష అనుభవిస్తూ, ఏ చోటైతే నిలబడి తన ప్రాణమును విడిచాడో లేఖనం ఉంటుందండి. అదే చోట, అదే ప్రాంతంలో మరలా యేసయ్య గన్నపరచబడుతూ వచ్చాడు. కొట్టకపోయారా కొంచెం గట్టిగా? అదే చోట అండి, అదే చోట యేసయ్య ఏ చోట అయితే అవమానం పొందాడో ఆ చోటే. ఒక మాట చెప్పనా, మనం లేఖనాలు ఎక్కడైనా మీరు చదవండి, నింద పొందినవాడు, అవమానపరచబడినవాడు, ఆవేదనతో నింపబడినవాడు అలాగే భూమిలో కలిసిపోలా. మన పితరుల చరిత్ర మీరు చదవండి. ఎవరో ఎందుకండి, యోసేపు ఉన్నాడండి, అందరి ద్వారా నిందించబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు, కానీ అలాగే భూమిలో కలిసిపోయాడా? చెప్పరేంటండి? ఏ చోట నిందించబడుతూ వచ్చాడో, ఏ చోట అవమానానికి గురయ్యాడో, ఏ చోట వేదన పడుతూ వచ్చాడో అదే దేశములో ఆ దేశాన్ని పరిపాలన చేసే ఒక వ్యక్తిగా దేవుడు నిలబెట్టాడండి. దేవుడు నిలబెట్టాడు. యేసయ్య జీవిత చరిత్ర కూడా మనం చదివితే నిందించబడిన చోటే, వేధించబడిన చోటే, నవ్వుల పాలైన చోటే, కష్టపడిన చోటే, కన్నీరు కార్చిన చోటే యేసయ్య మరలా విలువగా బ్రతికాడండి. బ్రతికేటట్లుగా తండ్రి అయిన దేవుడు చేశాడు. యేసయ్య అంతటితో ఆగిపోలేదండి. మళ్ళీ తర్వాత ఒక రోజు ఉంది. ఏ రోజు? నింద తొలగిపోయే రోజు. తర్వాత ఒక రోజు ఉంది, కన్నీరును తుడిచివేసే రోజు. తర్వాత ఒక రోజు ఉంది, బాధకు ముగింపు కలిగే రోజు. తర్వాత ఒక రోజు ఉందండి, విలువగా బ్రతికే రోజు. ఇప్పుడు నేను కూడా ఒక మాట మీకు చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే, దేవునిని నమ్మిన ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకవేళ యేసయ్య ఎదుట పలకరించిన శ్రమలు ఒకవేళ నిన్ను పలకరిస్తూ వచ్చాయేమో, యేసయ్యను కుమిలిపోయేటట్లుగా చేసిన అవమానాలు ఒకవేళ నిన్ను పలకరిస్తూ వచ్చాయేమో, యేసయ్య కన్నీరు కార్చేటట్లుగా వచ్చిన పరిస్థితులు ఒకవేళ ఈనాటి వరకు మిమ్మల్ని అలుముకున్నాయేమో. ఒక సేవకుడిగా నేను చెప్పదలిచిన నా దేవుని వాక్కు ఏంటంటే, యేసయ్యను నింద విడిచిపోయినట్లుగా, కన్నీరు విడిచిపోయినట్లుగా, సమస్యలు తొలగిపోయినట్లుగా ఈ ఈస్టర్ ఆరాధనలో ఒక సేవకుడిగా చెబుతున్నాను. ఈనాటి వరకు ఒకవేళ వేధించబడుతున్న విశ్వాసులారా, ఈనాటి వరకు కన్నీళ్ళ మధ్యలో కాపురము చేస్తున్న సంఘస్థులారా, ఈనాటి వరకు వేదన మధ్యలో నిలిచిపోయి అవమానానికి గురై ఆవేదన పడుతున్న ప్రజలారా, నిశ్చయముగా నా దేవుడు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఆయనకు నింద తొలగిపోయే రోజు ఒక రోజు వచ్చినట్లుగా మీకు కూడా నింద తొలగిపోయి, కన్నీరు తొలగిపోయి, సంతోషమును కలగ చేసే రోజు ఈ దినము నా దేవుడు మీ చేతులకు అప్పగించబోతూ ఉన్నారు. మీ కన్నీరు నా దేవుడు తుడిచివేయబోతూ ఉన్నారు. మీ బాధలు నా దేవుడు మీ ఎదుట నిలబడకుండా చేయబోతూ ఉన్నారు. వేదనల మధ్య నుంచి మీరు తప్పించబడేటట్లుగా నా దేవుడు మార్గమును మీకు చూపెట్టబోతూ ఉన్నారు. నిశ్చయముగా ఏ చోట అవమానానికి గురయ్యావో అదే చోట నా దేవుడు నిన్ను తల ఎత్తుకొని నిలబడేటట్లుగా చేయబోతూ ఉన్నాడు. ఏ చోట కన్నీరు కార్చావో అదే చోట నీ కన్నీటకు తగిన ప్రతి ఫలం నీవు నాట్యముతో గంతులు వేయబోతూ ఉన్నావు. ఇక మీదట ఈ కార్యమును నీవు చూచెదవుగాక. యేసయ్య జీవితంలో కొంతవరకే పొడ చూపిందండి. తరువాత యేసయ్య ఆనందకరంగా వెళ్ళాడు. నిన్ను మనసుతో కోరుకుంటున్నాను,
ఏ వేదనతో ఇక్కడ కూర్చున్నావో, ఏ బాధతో నా దేవుని మాటలు వింటున్నావో, ఎలాంటి పరిస్థితుల ప్రభావాల మధ్య మీరు ఎరక్కపోయారో నాకు తెలియదండి. నా దేవుడు తిరిగి లేచినట్లుగా మరలా ఏ సమస్యలు పడి ఉన్నావో ఆ సమస్యలలో నుంచి నువ్వు సంతోషకరంగా తిరిగి లేచేటట్లుగా నా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. చెయ్యటమే కాదండి, నీ నోటి నిండా నా దేవుడు సంతోషమును కలగచేయునుగాక. ఓకే, యేసు ప్రభు సిలువ వేయబడ్డాడండి. మీరు వినండి, నేను చెప్తాను. సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడిన తరువాత యూదుల ఆచారం ఏంటి అంటే, సాయంత్రము 6 అయ్యేలోపు చనిపోవాలి సిలువ మీద వేయబడినవాడు. 6 అయ్యేలోపు సిలువ మీద నుంచి వ్యక్తిని దింపి సమాధి చేయాలి. ఎందుకంటే మరుసటి రోజు వారికి విశ్రాంతి దినం. 6 దాటితే వారికి విశ్రాంతి దినం అండి. విశ్రాంతి దినమున వారు ఏ పని చెప్పరేంటే, ఏ పని చేయకూడదు. విశ్రాంతి దినం ఎక్కడికి వెళ్ళాలి? వారు దేవాలయంలోనికి వెళ్ళాలి. దేవాలయంలో ఏం చేయాలి? కడుపును కట్టుకొని నోటిని కొట్టుకొని దేవుణ్ణి స్తుతించాలని వారికి ఒక నియమం. ఓ మాట చెప్పనా, పాలు తాగే బిడ్డకు కూడా పాలు పట్టించరంటండి వాళ్ళు. ఎప్పుడు విశ్రాంతి దినమున మనం ప్లేట్లు లేపి వస్తాం ఇంటి దగ్గర, అవునా కదా? ఎందుకు? అయ్యా నీరసమైపోతామేమో, కళ్ళు గిరగిరా తిరిగి నీరుసిల్లి పడిపోతామని వస్తా ఎంత లాగించి వచ్చింటాం, అవునా కదా? ఆ పసిబిడ్డలకు పాలు కూడా పట్టరంటండి. ఎందుకు? విశ్రాంతి దినం అది. దేవుడు వారికి ఇచ్చిన ఒక కట్టడ, దాన్ని వారు తప్పక పాటిస్తారండి. తప్పక పాటిస్తారు వాళ్ళు. ఈనాటికి సరే, యేసు ప్రభు శిలువ మీద విరలాడుతూ ఉన్నాడా? ఒకవేళ చనిపోలేదనుకోండి, ఏం చేస్తారంటే ఒక కర్ర తీసుకొని మోకాలను ఎరగొట్టేస్తారు. కట్టెల కర్రలతో కొట్టి చంపేస్తారండి. అందుకే లేఖనం కూడా రాయబడిన మాట ఏంటో తెలుసండి, చనిపోయాడో లేదని ఏసైనా పరీక్షించినట్టు ఏం పొడిచి ఏంటి ప్రక్కన బల్లెముతో పొడిచి పరీక్షించారంటండి. సరేలేండి, యేసు ప్రభు చనిపోయాడని నిర్ధారించుకున్నారు. కొందరు వెళ్ళిపోయేవాళ్ళు, కొందరు వెళ్ళిపోయారు. ఉండవలసిన వారు ఆ చోట ఉన్నారు. యేసు ప్రభుకు రహస్య శిష్యుడు అంటే బహిరంగంగా చెప్పుకునేవాడు కాదు. నేను యేసు ప్రభు భక్తుణ్ణి, నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అంటే ఎవరికి తెలియనివ్వడండి. అంతరంగంలోనే దాచుకుంటాడు. ఏంటి? నాకు ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన చెప్పే మాటలు నేను తోచా తప్పకుండా పాటిస్తున్నాను, ఆయన ఎక్కడ మీటింగులు పెట్టినా వెళ్తాను. ఎవరు? అరిమతయి అని యేషబు. యేసుక్రీస్తు రహస్య శిష్యుడు అంటండి. యేసయ్యను రహస్యంగా వెంబడిస్తున్నాడంట. ఈ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? తిన్నగా పిలాతు దగ్గరికి వెళ్ళి పిలాతుతో చెబుతున్నాడు, ఏమండి రాజుగారు, నేను మిమ్మల్ని ఒక సలహా అడుగుతానండి. నేను మిమ్మల్ని ఒక సలహా అడగాలనుకుంటున్నాను. ఈ సలహా మీరు కాదనకుండా తప్పక మీరు జారీ చేయాలి. ఏంటయ్యా? ఏం లేదు, సిలువ వేసి చంపారు కదా యేసయ్యను, ఆయన అంటే నాకు చాలా ఇష్టం అండి. గనుక మీరు సమ్మతిస్తే ఆయన తీసుకొని వెళ్ళి నేను దాచిపెట్టుకుంటాను, నేను భద్రపరుచుకుంటాను అని పిలాతు దగ్గరికి వెళ్ళి అడిగితే పిలాతు కూడా చెప్పాడు, తీసుకొని వెళ్ళండి అని. ఇతను యేసు ప్రభు రహస్యంగా వెంబడిస్తున్న నికోదేము, వీళ్ళిద్దరు రహస్య శిశువులండి యేసయ్యకి. యేసు ప్రభు రహస్యంగా వెంబడిస్తున్న నికోదేము, ఈ అరిమతయి యేషబు ఇద్దరు సిలువ దగ్గరికి వచ్చి సిలువ మీద ఉన్న యేసయ్యని దింపి తన భుజాల మీద వేసేసుకున్నారండి. నేను వ్యాఖ్యానం చేస్తున్నానండి. భుజాల మీద వేసుకున్నారు. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, భుజాల మీద ఉన్న యేసయ్య వారితో మాట్లాడి ఉంటాడేమో నేను అనుకుంటున్నానండి.
అయ్యా చనిపోయిన వాడు ఎట్లాగా మాట్లాడతారు మీరు అంటారా? మన దేవుడు ఎవరు? ఏంటండి? ఏంటి? శరీరంలో ప్రాణం లేకపోవచ్చు, ఆయన యుగ యుగములు జీవించుచున్నవాడు. నేను వ్యాఖ్యానం చేస్తున్నానులేండి. భుజాల మీద ఎత్తుకొని వెళుతుంటే యేసయ్య ఎత్తుకున్న ఈ నికోదేముతో కానివ్వండి, అరిమత్తయి యేషవుతో కానివ్వండి మాట్లాడి ఉంటాడేమో. 3.5 సంవత్సరం నన్ను వెంబడించారు, వెంబడించామయ్యా. 3.5 సంవత్సరం నా బోధలు విన్నారు, విన్నామయ్యా. ఏ ఒక్కరోజు కూడా సొప్పనాతి బుద్ధి కాకపోతే, ఏ ఒక్కరోజు కూడా నీ పక్కింటోళ్ళకు చెప్పావా నేను యేసయ్యను వెంబడిస్తున్నాను, మీరు కూడా వెంబడించండి అని? నేను యేసయ్యను ప్రేమిస్తున్నాను, మీరు కూడా ప్రేమించండి, ఏ ఒక్క రోజున చెప్పావా? నేను చెప్పనా? ఇలాంటి వ్యక్తులు ఎవరు అంటే నామకార్థంగా నేను యేసును నమ్ముకున్నాను, యేసును వెంబడిస్తున్నాను లోపల దాచుకొని భక్తి భయం లేకుండా ప్రవర్తించే గుంపు ఇది. అనలేదండి, అయ్యా మేము చెప్పలేదన్నమాట. మరి ఇప్పుడేమో నేను చనిపోగలను, ఎక్కడ లేని ప్రేమ వచ్చి ఉట్టుబడిందో. నిజం ఒక మాట చెప్పలేనండి, బ్రతికి ఉన్నప్పుడు ఎవడు పట్టించుకోడండి. పట్టించుకుంటాడా? నేను చెప్పరేంటి? బ్రతికి ఉన్నప్పుడు బాగోగులు ఎవడైనా తెలుసుకుంటాడా? బ్రతికి ఉన్నప్పుడు దగ్గరికి వస్తేనే విషపు సూపులు మనం చూస్తామా లేదా? ఏంటండి నేను అంటాను, ఒకటి గుర్తుపెట్టుకో, మనం ఏ కొలతతో కొలుస్తున్నామో అదే కొలత మనకు కొలవబడుతుంది, సందేహం లేదు. మళ్ళా చెప్తున్నాను, మీకైనా మళ్ళా చెప్తున్నాను, ఈరోజు ఏ కొలతతో నువ్వు కొలుస్తున్నావో అది నీ భర్తను కావచ్చు, అది నీ భార్యను కావచ్చు, అది మీ అత్తమామలు కావచ్చు, అది మీ అత్తమామలు కావచ్చు, మీరు ఎవరైనాండి. ఏ కొలతతో కొలుస్తారో, నేను అనే మాట, ఈరోజు కోడలు ఒకరోజు అత్త కాకుండా, చెప్పండి అమ్మా, ఒక కోడలు ఒకరోజు అత్తే, ఆ అత్త ముసలిది కాకుండా పోదు, రేపు నీ కోడలు రాకుండా పోదు. ఈరోజు నీ అత్తకు నువ్వు ఏది చేస్తావో, నీ మామకు ఏది చేస్తావో, రేపు నీకు వచ్చే కోడలు కూడా అదే చేసి పెడతా, రాసి పెట్టుకో. నేనమాట ఎంతకాలం బ్రతుకుతారు ముసలోళ్ళు? ఎక్కడ లేని ప్రేమ వచ్చి పడుతుందండి. ఏంటి? చనిపోయినప్పుడు ఓ అత్తమ్మో ఉన్నప్పుడు నేను చక్కగా ఉన్నప్పుడు విషపు సూపులు చూసావుగా, ఉన్నప్పుడు అత్త మామంటే పడదుగా, ఇప్పుడు చనిపోయేలోపండి ఎక్కడ లేని ప్రేమ వచ్చి పడుతుందో తెలియదండి. మాయదారి ఏడుపిది. నేనేమాట బ్రతికి ఉన్న 4 రోజులే అత్తమ్మను పూలలో పెట్టుకొని చూసుకోండి, ఎంత బాగుంటుంది కదండి. స్టోరీ సందర్భం వచ్చిన దగ్గర చెప్తున్నాలేండి. బ్రతికి ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు పలకరించలేదు కదరా, బ్రతికి ఉన్నప్పుడు ఏ రోజు నా దగ్గరికి రాలేదే. ఇప్పుడు చనిపోయానని ఏదో నా శరీరం తీసుకు దాచిపెట్టాలని ఎంత ప్రేమ ఒలగబోతున్నారు, ఎంత ప్రేమను చూపెడుతున్నారు రే అని అడిగుంటాడని నేను ఆలోచించి చెప్తున్నానండి మీకు. నిజమే అడిగే ఉంటాడు ఆయన, ఎందుకంటే రహస్యంగా 3.5 సంవత్సరం వెంబడించారంట ఆయన్ని. సరేలేండి, యేసు ప్రభుని తీసుకుని వెళ్ళి ఎక్కడో కాదు, పైన సిలువ వేశారు, క్రిందకి తీసుకొని వచ్చారు. అది కూడా సమాధి ఎలాంటిది? అంతకుముందు ఎవరిని పెట్టినది కాదు, లేఖనం రాయబడిన మాట క్రొత్తది. పాపం అతడు సమాధిని తొలిపించుకున్నాడు. దేనిని? ఆ సున్నపు రాతి కొండని. దానిలో ఒక సమాధి పూర్తయిపోయింది. ఇప్పుడు ఇతను అనుకున్న మాట ఏంటంటే, సరే యేసయ్యను సెలవదించి భుజాల మీద తీసుకొని వెళ్ళి సమాధి చేసేసారండి. మనలాగా మట్టేయరాళ్ళు సమాధిని ఏం చేస్తాడు? రాయితో కప్పేస్తారు. ఆ శరీరం పాడవకుండా సుగంధ ద్రవ్యాలు పోస్తారు. అలాగే జరిగింది. తీసుకొని వెళ్ళారు, యేసయ్యను పెట్టారు. యేసయ్యను పెట్టి సమాధి చేసి ఎవరి పాటికి వారు వెళ్ళిపోయారండి. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే,
శిష్యుల పాటికి శిష్యులు వెళ్ళిపోయారు. రోమా సైనికులు తమ ప్రాంతానికి తమ ఇంటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసయ్య ఒంటరిగా ఎక్కడున్నాడు? సమాధిలో ఉంది. శరీరం మాత్రమే ఉందండి. ఇంచుమించుగా శుక్రవారం 3 గంటల నుండి యేసయ్య తిరిగి లేచేంత వరకు యేసయ్య ఆత్మ ఎక్కడ ఉందంటే పాతాళములో ఉన్న పరదేశంలో ఉంది. యేసయ్య పాతాళములోనికి ఎందుకు వెళ్ళాడు అంటే అప్పటి వరకు ప్రతి మానవుడు సాతాను చేతుల్లో నిలబడిపోయాడండి. ఇప్పుడు ఆ సాతాను చేతిలో ఉన్న ప్రజలను విడిపించుటకు, అందుకే లేఖనంలో రాయబడిన మాట ఏంటో తెలుసా? చెరను చెరగా ఆయన పట్టుకొని, ఏ చెర? పాతాళంలో పరదేశన చెర. ఆ చెరను చెరగా పట్టుకొని సాతాను అనుచరులతో పోరాడి ఆ పాతాళపు తాళపు చెవులు తీసుకొని వారితో యుద్ధము చేసి ఆ పాతాళంలో పరదేశిని బయటికి తీసుకుని వచ్చాడండి. ఎప్పుడు జరిగింది ఇది? యేసయ్య తిరిగి లేచిన తరువాత, అంటే ఆయన బయటకు వచ్చేటప్పుడు జరిగిన సంభవం. సరేలేండి, ఇప్పుడు యేసయ్య పాతాళములో నుండి పోరాడి తిరిగి లేచి పాత నిబంధన భక్తులందరినీ పట్టుకొని ఒక చెరను పట్టుకొని బయటకు వస్తున్నాడు. పునరుద్ధానపు శక్తితో బయటకు వస్తున్నాడు. బయటకు వస్తూ ఆయన తండ్రి యొద్దకు వెళ్లకుండా ఒక్కసారి భూమి మీద ఉన్న శిశువులను లేక తనను వెంబడిస్తున్న ప్రజలను చూస్తున్నాడండి. అది అట్లా పెట్టండి, దాని దగ్గర తర్వాత వెళ్దాం. కొందరు ఎవరు? యేసయ్యను వెంబడించిన వాళ్ళలో కొందరు ఆడ సమాజం ఆలోచించిన మాట ఏంటంటే, యేసయ్య దగ్గరికి వెళ్దాం, యేసయ్యకు సుగంధ ద్రవ్యాలు పోసొద్దాం, మనం సమాధుల పండుగ చేయకపోతే ఎట్లా? నేను మీరు చేస్తున్నారా? ఈరోజు ఏం పండుగ ఏంటండి? సమాధుల పాపం నిన్నంతా శుభ్రం చేసి ఉంటారు. ఏమేసి? పినాయిలు వేసి. దేనినే? సమాధులను శుభ్రం చేసి పూలమాల తీసుకొని ఆడికి వెళ్ళి దాన్ని మీనేసి 2 కన్నీరు చొక్కలు గార్చి, సంవత్సరానికి ఒక్కసారే, మళ్ళీ ఎక్కువ గారిస్తే మొహంలో అందం పోద్దని 2 చొక్కలు గార్చి ఇట్టు అనుకొని కమ్మగా ముద్దు పెట్టుకొని తిన్నగా ఇంటికి వచ్చి పీకల దాకా తింటామా తినవా? ఈరోజు చేసి క్రైస్తవుడు చేసే తంత అదేనండి. పాపం వాళ్ళు కూడా అదే అనుకున్నారు. యేసయ్యను వెంబడించిన ఆడపడుచులు అక్కడ ఆడవాళ్ళు ఏం చేశారు తెలుసా? పెందల కాడ లేచి తల అంటూ స్నానం చేసి తిన్నగా పరుగులు తీస్తున్నారు. మొదట నా దేవుని నేను చూడాలి, తెల్లవారక మునిపే నా దేవుని యొద్దకు నేను వెళ్ళాలి, నా దేవుని శరీరం ఎలాగ ఉందో, నా దేవుని శరీరం కంపు కొడుతుందో, నా దేవుని శరీరం కంపు కొట్టకుండా నేను సుగంధ ద్రవ్యాలు రాయాలి అని పరుగులు తీస్తూ వెళుతున్నారండి. పరుగులు తీస్తూ వెళుతున్నారు. వెళుతుండగానే ఒక వింత జరిగింది. అక్కడికి వెళ్ళి ఈ అమ్మలక్కలందరూ అక్కడికి వెళ్ళి చూస్తానండి, తెరవబడిన ఖాళీ సమాధి మాత్రమే కనబడుతుంది. దాంట్లో ఎవరు లేరు. నాకు ఇంకా భలే డౌట్లు వస్తాయండి. అప్పటి వరకు వీళ్ళకి ఎలగలేదండి బలుపు. ఖాళీ సమాధి చూసినప్పుడు నేను ఎలగాల లేదా? ఒరే, యేసయ్య చెప్పాడు కదా తిరిగి లేచుంటాడు, ఎలగాల లేదా? ఒక్కరికి కానీ ఎలగకపోగా వారికి వచ్చిన డౌట్ ఏంటో తెలుసండి? యేసయ్యను ఎవరో ఏంటండి, యేసయ్యను ఎవరు ఎత్తుకొని వెళ్ళారు? నాకు వచ్చిన ఆ డౌట్ ఏంటంటే, వీళ్ళకు కొంచెం కూడా మెదడు పని చేయట్లా. ఒరే, యేసయ్య చెప్పాడు కదా లేచి ఉంటాడేమో అప్పుడన్నా ఆలోచించాలండి, ఆలోచించలేదండి. ఇంకా యేసయ్య కనపడితే యేసయ్యని అంటున్నాడు, అయ్యా మా యేసు ప్రభుని ఎవరైనా ఎత్తుకొని వెళ్ళారా? నువ్వు కావలివాడు అనుకుంటున్నాను నేను. ఎవరిని తీసుకొని వెళితే చెప్పండి బాబు, వెళ్ళి తెచ్చుకుంటాం అనే మాట లేఖనములో కూడా రాయబడిందండి. సరే, ఇప్పుడు ఏమండెందుకులేండి, వీడు వెళ్ళారు, ఖాళీ సమాధిని చూచారు. అక్కడున్న దేవదూతలు వీరితో ఒక మాట అంటున్నారండి, అమ్మా ఈ సమాధి దగ్గర కూర్చొని ఎందుకు ఎడుగుతావు తెక్కమోహమా?
ఈ సమాధి దగ్గర కూర్చొని ఎందుకు బాధపడుతున్నావు? ఆయన బ్రతికి ఉన్నప్పుడు చెప్పాడు కదా మీతో. ఆయన సజీవుడిగా నిలబడినప్పుడు మీతో ముచ్చటించాడు కదా. నేను 3వ రోజు తిరిగి లేస్తాను, నేను మరలా సజీవులు కలిగిన దేశంలో అడుగు పెడుతాను, నేను సజీవుడునై పునరుద్ధానపును బలమును పొందుకొని తిరిగి లేస్తాను అని చెప్పాడు కదా. ఆ మాట మీకు జ్ఞాపకం రాలేదా అని వారితో ఒక మాట అన్నాడండి. అమ్మా, ఆయన ముందుగా మీతో చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వాక్యం. త్వరగా చదువును ముగిస్తాను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, మన ప్రభువును పండుకున్న స్థలమును చూచి వెళదాం. మీరు తలెత్తినాను చూడండి, నేను చెప్తాను. ఇంకా అక్కడ నిలబడిన వారు చెప్తున్నారు, ఆయన ముందుగా మీకు చెప్పినట్లే, ఆయన ముందుగా మీకు హెచ్చరించినట్లే ఆయన లేచి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. మీరు ఈ సమాధిలో ఎందుకు ఎదుగుతారా అని వారితో చెప్పి వారిని పంపించారండి. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే, యేసయ్య ముందుగా చెప్పినట్లే ఏం చేశాడు? ఆయన లేచి ఉన్నాడు. ఇప్పుడు నేను చెప్పబోయే 2 మాటలు చెప్తాను, ఎక్కువ చెప్పనండి. ఆయన పునరుద్ధానపు బలమును పొందుకొని తిరిగి లేచాడు. ఆయన సమాధిలో లేడు. మీరు ఎక్కడైనా ప్రపంచంలో చూడండి, ఎంతోమంది గనులు చనిపోయారు, ఎంతోమంది ఉన్నతమైన స్థానంలో నిలబడిన వారు చనిపోయారు. కానీ ఏ ఒక్కడు తిరిగి లేలా. చేయబడిన చోటే వారి మట్టిలో కలిసిపోయారు, శరీరం మట్టి పాలైంది, ఎముకలు ఎండిపోయాయి. ఒకవేళ మనము ఆ సమాధిని తెరిచి చూస్తే మనకు కనపడేది ఏంటి? ఎండిపోయిన ఎముకలు తప్ప మరొకటి కనపడవండి. ప్రపంచంలో ఏ సమాధి తెరవబడను లేదు. తెరవబడిన సమాధి ఎవరిది ఏంటండి? మళ్ళీ మీరు అంటారేమో, ఏమయ్యా యేసు ప్రభు లేపిన లాజరు సమాధి కూడా ఏంటండి తెరవబడి ఉంది, కానీ లాజరు సమాధికి అంత ప్రత్యేకత ప్రపంచంలో లేదు. ఏ సమాధికి? యేసయ్య సమాధికి ప్రత్యేకత ఉందండి, ప్రత్యేకత ఉంది. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, అందరిలో ఒకడు కాదు ఆయన, అవును కదా. మనిషి అన్నవాడు చనిపోయాడు, దేవుడు అని దేవుడు కాదు కానీ దేవుడు అని పిలువబడుతున్న వాడు చనిపోయాడు. చనిపోయిన మనిషి కానీ పిలువబడుతున్న దేవుడు కానీ ఎవడు తిరిగి లేచినట్లుగా చరిత్ర చెప్పదండి. చెప్పగలిగిన చరిత్ర ఒకటే, ఏదైనా ప్రపంచంలో ఉంది అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తప్ప మరొక చరిత్ర చెప్పదు, మరొక చరిత్ర చెప్పదండి. యేసయ్య సమాధి మాత్రమే తెరవబడింది. వాళ్ళు అన్నారు కదా, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్లే, ముందుగా చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటంటే, ఆయన ఇక్కడ లేడు, మరి ఎక్కడ ఉన్నాడు? ఆయన లేచి ఉన్నాడు. లేచిన వాడు ఏం చేస్తాడు? 2 మాటలండి. లేచిన వాడు ఏం చేస్తాడు? లేచిన వాడు ఇక్కడ లేడు, మరి ఎక్కడ ఉన్నాడు? 2 మాటలు. మొదటి మాట, లేచిన వాడు ఏం చేస్తాడు? కీర్తనల గ్రంథం 102వ కీర్తన 13వ చరణం. నీవు లేచి సీయోనును కరుణించెదవు. చాలు, మీరు తలెత్తి నన్ను చూడండి, ఇంకా నన్ను చూడండి, నేను చెప్తాను. సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడుగా లేచిన దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, సీయోనును కరుణిస్తున్నాడంటండి. ఇప్పుడు లేచిన వాడు ఏం చేయదలిచాడు? కరుణించాలనుకున్నాడు. మీరు తలెత్తి నన్ను చూడమన్నా. భక్తుడు అంటాడండి,
నువ్వు సమాధిలోంచి లేచావు కదా, ఇప్పుడు లేచిన నువ్వు ఏం చేస్తున్నావంటే సియోనును, ఇప్పుడు సియోను అనే మాట ప్రక్కన పెట్టి ఆ స్థానములో నీ కుటుంబాన్ని పెట్టుకో, ఆ స్థానంలో నీ వ్యక్తిగత జీవితం పెట్టుకో. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిగత జీవితమును నా ప్రభు ఏం చేయదలిచినో తెలుసండి, కూడి ఉన్న మిమ్మల్ని అందరినీ కరుణించాలని కోరుకుంటున్నారు. నిశ్చయముగా ఈ దినము నుండి నా దేవుని కనికరం మీ కుటుంబాల మీద దిగవచ్చునుగాక, నా దేవుని దయ నీ కుటుంబాన్ని ఆవరించునుగాక, నా దేవుని కటాక్షంలో మీరు ఇక మీదట నుండి మీరు బ్రతుకోదురుగాక. అందుకు ఆయన చెప్పకనే చెబుతూ ఉన్నారు, లేచిన నేను, సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడిగా లేచిన నేను తండ్రి యొద్దకు వెళ్లకుండా మీ మధ్యలోనికి ఎందుకు అడుగు పెట్టానంటే కరుణించే నాథుడు మీ ఎదుట లేడని యేసుని అడిగాము. అదే చెబుతాడండి, అయ్యా నీవు పాతాళంలో ఉన్న పరదేశిని చెరను చెరగా పట్టుకొని తండ్రి యొద్దకు వెళ్లకుండా మధ్యలో ఎందుకు నిలిచిపోయావు? తిరిగి లేచిన తర్వాత భూమి మీద 40 రోజులు ఎందుకు నీవు సంచరిస్తూ వచ్చావు? ఏమండి, లేచిన వాడు తండ్రి యొద్దకు వెళ్ళ 40 దినాలు భూమి మీద సంచరిస్తూనే ఉన్నాడు. ఎందుకు భూమి మీద సంచరించాడు? తండ్రి యొద్దకు వెళ్ళకుండా అంటే కరుణించబడిన ప్రజలు మరలా కనికరము చూపెట్టేదానికి, జాలి నొందని తన ప్రజల ఎడల మరల జాలిని పంచేదానికి, కరుణించబడక కనికరించబడక కన్నీళ్ళ మధ్యలో కాపురము చేస్తున్న ప్రజలకు కన్నీరును తుడిచివేసేదానికి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన దేవుడు తండ్రి యొద్దకు వెళ్ళకుండా తండ్రితో చెప్పి, అయ్యా నేను ఇప్పుడు ఈ ప్రజలను విడిచి వస్తే బాగోదు, ఈ ప్రజల కొరకే కదా నేను చనిపోయింది, ఈ ప్రజల కొరకే కదా నేను దిగి వచ్చింది, ఈ ప్రజలు జాలి నొందక, ఈ ప్రజలు కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఈ ప్రజల హృదయం చెడిపోతూ వస్తుంది కనుక వీరి యొద్దకు మరలా నేను వెళుతా, వెళ్ళి ఈ ప్రజలకు నా కనికరాన్ని పంచి నేను మరలా నీ యొద్దకు వస్తానని తండ్రి యొద్ద అడిగి మరలా యేసయ్య భూమి మీద 40 రోజులు సంచరించారండి. 40 రోజులు సంచరించారు. సంచరిస్తూ ఏం చేశారో తెలుసండి, కనికరము పొందకుండా ప్రతి వారిని, లోకము జాలి చూపట్టని వ్యక్తులకు జాలిని పంచేదానికి, తనతో ఉన్నవారు జాలిని చూపెట్టకుండా కఠినముగా ప్రవర్తిస్తుంటే ఆ పరిస్థితిని గమనించి యేసయ్య ఒక మాట అంటున్నాడు, లేచిన నేను తండ్రి యొద్దకు వెళ్ళకుండా మీ యొద్దకు మరలా వచ్చాను. ఎందుకు? నేను మిమ్మలను కనికరించేదానికి. ఒక సేవకుడిగా నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నిజమే, ఒకవేళ ఈనాటి వరకు నీతో ఉన్నవాడు నిన్ను కనికరించకపోవచ్చు, నిన్ను కన్నవారు నిన్ను కనికరించకపోవచ్చు, నిన్ను కొన్నవారు నిన్ను కనికరించకపోవచ్చు. ఒకవేళ కన్న వ్యక్తులు కన్న బిడ్డల మీద జాలు చూపెట్టకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారేమో, కట్టుకున్న భార్య భర్త మీద కనికరమును చూపెట్టకుండా ఒకవేళ వేదనకు గురి చేస్తుందేమో, కట్టుకున్న భర్త భార్యను వేదనలో దింపేస్తున్నాడేమో. ఏది ఏమైనప్పటికీ ఈ రోజున మనిషికి కరువైపోయిందేంటి? కరుణ. మనిషికి దూరం అయిపోయిందేంటి? జాలి. మనిషిని పట్టించుకోకుండా మనిషిని విడిచిపెట్టేదేంటి? దయ. ఈ రోజున మనిషిలో పడచూపుతుంది ఏంటంటే కాఠిన్యమండి, క్రూరత్వం, మృగము లాంటి మనస్తత్వం ఈ రోజున మనిషిని పరిపాలన చేస్తుంది కనుక ఎదుట ఉన్న వ్యక్తి మీద జాలి లేకుండా పోతుందండి. కుటుంబంలో నలుగురు ఒకరి మీద ఒకరికి జాలి కనపడట్లేదండి, ఒకరి మీద ఒకరికి ప్రేమానురాగాలు కరువైపోయాయి. ఈరోజు సమాజంలో మనకు పడ చూపేది అదే. అన్నదమ్ముల మధ్య ఐక్యత లేదు, అన్న చెల్లెల మధ్య ఐక్యత లేదు, అన్న తమ్ముల మధ్య ప్రేమానురాగాలు లేవు, కరువైపోయి మృగము కంటే హీనంగా బ్రతుకుతూ ఒకరి మీద ఒకరికి కక్ష, ఒకరి మీద ఒకరికి ఈర్ష, పగలు, ద్వేషముతో నడిపించబడుతున్న ఈ రోజులలో యేసయ్య ఒకే మాట అంటారు, ఒరే మీరు
జాలి పడకపోయినా, మీ మీద ఒక వ్యక్తి జాలి పడకపోయినా, నేను మీ మీద జాలి పడేదానికి, నేను మీ మీద కనికరపడేదానికి, నేను మీకు నా ప్రేమను పంచేదానికి, నేను నా కటాక్షంతో మిమ్మల్ని నింపేదానికి, నేను తండ్రి యొద్దకు వెళ్లకుండా సమాధి గుండెను చీల్చి తిరిగి లేచిన తర్వాత మీ యొద్దకు ఎందుకు అడుగు పెట్టానంటే, కోల్పోయిన ఆ జాలి, కోల్పోయిన ఆ ప్రేమ, కోల్పోయిన అనురాగం మరలా నేను మీకు ఇచ్చేదానికే మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని అందరినీ నేను కనికరించబోతూ ఉన్నాను. నిజమే, ఈనాటి వరకు కనికరపడే నాదుడు కంటికి కనపడక కన్నీరు కారుస్తున్నావేమో. కరుణిస్తానని చెప్పిన వాడు కరుణించక వేదనకు గురి చేస్తున్నాడేమో. కరుణిస్తానని చెప్పిన వాడు పాములాగా నిలబడి కాటేస్తున్నాడేమో. కరుణిస్తానని చెప్పిన వాడు అలాగే పడిగ విప్పి నీ ఎదుట నిలబడి నిన్ను కాటువేళ కంకణము కట్టుకున్నాడేమో. ఒకవేళ ఏ పరిస్థితుల్లో నువ్వు నిలబడిపోయినా, ఏ పరిస్థితుల్లో నువ్వు నిలిచిపోతున్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు జారిపోతూ ఉన్నా, ఈ ఈస్టర్ పండగ రోజు, ఈ పునరుద్ధానపు దినాన నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, ఏ పరిస్థితుల్లో మీరు నిలబడి జాలి నొందకుండా నిలిచిపోయారు, జాలి నొందలేని పరిస్థితుల్లో మీరు ఉండిపోయారు, కనికరము కలిగిన దేవుడు ఈరోజు ఆ పరిస్థితిలో నిన్ను చూచి నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నారు, జాలి నొందని కనికరించబడిన సంఘస్థులారా, నిప్పక నా ప్రభు చెప్పకనే చెబుతూ ఉన్నాడు, నిశ్చయముగా నా ప్రభు నీ కన్నీరును తుడిచివేయనట్లుగా నీ మీద కనికరమును పంపబోతూ ఉన్నాడు, కనికరమును పంపబోతూ ఉన్నాడు. నీవు కరుణించబడదువుగాక, నీవు కనికరించబడదువుగాక, నీ కన్నీరు తుడిచివేయబడునుగాక. ఎవడు నిన్ను కనికరించకపోయినా నా దేవుడు నీ కొరకు కరములు చాపి ఉన్నాడు. నా దేవుడు కరములు చాపి నీ కన్నీరును తుడిచివేసి ఆయన కౌగిలిలో మిమ్మల్ందరినీ దాచుకోబోతూ ఉన్నాడు. ఏ పరిస్థితి, ఒక సేవకుడిగా ఈ ఈస్టర్ పండుగ రోజు ఒక సేవకుడు మీతో చెబుతున్నాను, ఏ కన్నీళ్లతో ఈనాటి వరకు కూర్చొని ఆయన మాటలు వింటున్నావో, ఏ కన్నీటితో ఈనాటి వరకు బ్రతుకుతున్నావో, నీ కన్నీలకు కారణం ఏదైనా కావచ్చు, నీ కన్నీలకు, నీ వేదనకు కారణం ఏదైనా కావచ్చండి. ఎలాంటి వేదనలో నిలబడి అర్థం చేసుకునేవాడు లేక, అద్దరికి తీసుకుని వెళ్ళేవాడు లేక, ఒకవేళ అలాగే సొమ్మసిల్లి సొక్కిపోయి అలాగే వేదన పడుతూ కుమిలిపోతున్నావేమో, ఈ పండగ దినాన, యేసుక్రీస్తు తిరిగి లేచిన ఈ దినాన ఒక సేవకుడిగా చెబుతున్నాడండి, ఏ వేదనతో అడుగు పెట్టావో, ఏ కన్నీళ్లతో అడుగు పెట్టావో, ఏ సమస్యతో అడుగు పెట్టావో, ఏ హృదయ వేదనతో ఈ మాటలు వింటున్నావో, మీకే శుభవార్త. ఈ శుభకరమైన దినమున ఒక శుభవార్తను నా ప్రభు మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాడు. ఆనాడు కన్నీరు కారుస్తున్న ఆమె మీద కనికర పడిన దేవుడు, ఆమె కన్నీళ్లకు ముగింపు కలగచేసిన దేవుడు ఈ రోజు కూడా కన్నీరు కారుస్తున్న ప్రతి ఒక్కరి మీద నా ప్రభు కనికర పడబోతూ ఉన్నారు. నా ప్రభు కనికరించబోతూ ఉన్నారు. మీ కన్నీరును తుడిచివేయబోతూ ఉన్నారు. మీ కన్నీళ్లకు ముగింపును కలగ చేయబోతూ ఉన్నారు. ఈ స్థలమును విడిచి వెళుతూ ఉండగా సంతోషకరంగా తిరిగి వెళ్ళబోతూ ఉన్నావు. సంతోషమును చూడబోతూ ఉన్నావు. సంతోషకరంగా బ్రతకబోతూ ఉన్నావు. సమాధి గుండెను చీల్చి తిరిగి లేచిన ఏకైక దేవుడు నీతో చెప్పకనే చెబుతూ ఉన్నాడు, నిన్ను కరుణించడానికే నేను నీ కొరకు లేచి ఉన్నాను, నిన్ను కనికరించడానికే నీ కొరకు లేచి ఉన్నాను, నీ మీద నా కటాక్షమును చూపెట్టుటకే నేను సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడుగా తిరిగి లేచి నీ యొద్ద ఎందుకు అడుగు పెట్టానంటే, నీ హృదయములో నుంచి వస్తున్న కన్నీరు మొత్తం తుడిచివేసేదానికి, నీ హృదయం నుంచి వస్తున్న వేదనకి అంతటికి ముగింపుని కలగచేసేదానికి. అందుకే వాళ్ళు అంటారు, అమ్మా ఈ సమాధి దగ్గరకు వచ్చి ఎతుకుతే ఇక్కడేం దొరుకుతుంది, ఈ ఖాళీ సమాధి ఉంది ఇక్కడ, ఆయన ఇక్కడ లేడు, మీ కొరకు లేచాడు. ఎందుకు లేచాడు ఆయన అంటే, కనికర పడని ప్రజల మీద మరలా కనికరమును చూపెట్టుటకు, కనికరము నోచుకొని వ్యక్తుల మీద మరలా ఆయన కనికరము పంచుటకు ఆయన నీ కొరకు లేచి ఉన్నాడు. నీ కొరకే ఈరోజు ప్రభుత్వం చెప్పండి, మీ హృదయంలో ఏ వేదన ఉందో నాకు తెలియదండి. ఒకవేళ మీ వేదన నాకు చెప్పినా ప్రయోజనం లేదు. నేను మీ కొరకు ప్రార్థన చేయగలిగిన వాడిని మాత్రమే, కానీ మీ వేదనను తీసివేసి అంత
శక్తి నాకు లేదు. నాకేంటి, ప్రపంచంలో ఎవరికి లేదు, ఎవరికి లేదు. ఒకవేళ నీ హృదయంలో ఏ వేదనతో కుమిలిపోయి కూర్చున్నావేమో, పైకండి కలకలలాడుతుండొచ్చండి. పైకి కళ్ళ ముందు కలకలలాడుతూ, మొహంలో కళ తప్పకుండా, ఏమండి బాగా సంతోషకరంగా నిగనిగలాడుతూ తెల్లబట్టలు కట్టుకొని దేవుని మందిరానికి వచ్చి ఉండొచ్చు. కానీ నీ అంతరంగంలో ఏముంది ఒకసారి ఆలోచించు. 32 పండ్లు కనపడకపోయినా కనపడుతున్న 4 పండ్లు పైన పెట్టి హీ అంటున్నావు. కానీ నీ అంతరంగంలో ఏముంది ఒకసారి ఆలోచించు. నీ అంతరంగంలో ఏ వేదన గూడు కట్టుకుంది ఒకసారి ఆగి ఆలోచించు. పైకి అందంగా కనపడినా, నవ్వుతూ కనపడినా, సంతోషకరంగా కనపడినా హృదయంలో లేదది. ఈరోజు ప్రభువుని అడగండి, అయ్యా నా కొరకే కదా నువ్వు లేచింది, నా కొరకే కదా సమాజ గుండెను చీల్చింది, మరి నా మీద కాక ఎవరి మీద కనికరపడతావు, నా కన్నీరు కాక ఎవరి కన్నీరు తుడిచివేస్తావు అని ఈరోజు ప్రభువుని అడగండి. ఏ పరిస్థితులు మీరు ఉన్నప్పటికీ ఈరోజు దేవునితో చెప్పండి. ఈరోజు మనసు విప్పి దేవునితో చెప్పండి, అయ్యా ఆనాడు కనికరించావు కదా, ఈరోజు కూడా నన్ను కూడా కనికరించు అని ప్రభువుని అడగండి. తప్పక ఆ రోజు వారిని కనికరించిన దేవుడు మనల్ని కనికరించడా? ఆ రోజు ఆమె కన్నీడు తుడిచిన దేవుడు ఈరోజు మన కన్నీడు తుడవడా? నిండు మనసుతో కోరుకుంటున్నారండి. ఏ కన్నీళ్ళతో బ్రతుకుతున్నారో నా ప్రభు మీ మీద జాలిపడి ఆ కన్నీళ్ళన్నిటికీ ముగింపును కలగ చేయునుగాక. నీ కన్నీళ్లకు కారణం ఏదో ఆ చోట నా దేవుడు అద్భుతం చేసి ముగించునుగాక. నీ కన్నీళ్లకు వేదన ఏంటో ఆ వేదనను తొలగించి నీ నోటి నిండా నవ్వును నా దేవుడు కలగ చేయునుగాక.